నాగరాజు బాబు, ఏమిటి మీరనేది? హఠాత్తుగా ఉన్నట్టుండి ఒక్క రోజులో మీ అప్పు తీర్చమంటే ఎలా వీలవుతుంది చెప్పండి. ఎలా వీలవుతుందన్నది నాకు అనవసరం. 10 ఏళ్ల క్రితం పెళ్లి నిమిత్తం డబ్బు అవసరమని నా దగ్గర అప్పు తీసుకున్నావు. ఇంతకాలం ఆగాను. ఇప్పుడు నాకు అవసరమైంది, అడుగుతున్నాను. నాగరాజు బాబు, ఇంతకాలం ఉత్త పుణ్యానికే మీరు ఆగానంటారా? మీరిచ్చిన అప్పుకి వడ్డీ కింద ప్రతి సంవత్సరం నా పొలంలో పండిన పంట సగం మీకు ఇవ్వటం లేదా? కావచ్చు, కానీ తిని కూర్చోలేక ఊళ్ళో జనాలందరినీ పోగు చేసి వాళ్ళ భూముల్ని మా నాగరాజు బాబు గారికి అమ్మద్దని ఉపన్యాసాలు ఇస్తున్నావుగా. పైగా అయ్యగారు ఇచ్చిన అప్పులకి వాళ్ళ భూములు తీసుకుంటుంటే అడ్డుపడుతున్నావు కదయ్యా. నేను చేస్తున్నది తప్పు కాదు, పాపము కాదు. అమాయకులైన పేద రైతులకి అన్యాయం జరగకూడదని చూస్తున్నాను. వాళ్లకున్న కొద్దిపాటి భూములు ఈ రూపేణా పోగొట్టుకుంటే రేపు ఆకలితో అలమటిస్తారని ఆవేదనతో సాయపడుతున్నాను. నా తోటి రైతుల మేలు కోసం తాపత్రయపడుతున్నాను. అది తప్పంటారా? భూషయ్య, నువ్వు తప్పప్పులు ఇంచేంతటి వాడివయ్యావు గనకే నీ ఆట కట్టించాలనుకున్నాను. అందుకే నా అప్పు వెంటనే తీర్చమని అడుగుతున్నాను. కక్షతోనూ పగతోనూ తక్షణం మీ అప్పు తీర్చమంటే ఎక్కడి నుంచి తీర్చేది? ఎలా తీర్చేది? భూషయ్య, నీకు తెలుసుగా, గొడ్లు కొనుక్కోవడానికి బాబు గారి దగ్గర అప్పు తీసుకుని తీర్చలేకపోతే ఆ గొడ్లను నాకు ఇచ్చేయాలి. పొలం కొనుక్కోవడానికి అయ్యగారి దగ్గర అప్పు తీసుకుని తీర్చలేకపోతే ఆ పొలాన్ని నాకు ఇచ్చేయాలి. మరి నువ్వు పెళ్లి నిమిత్తం అయ్యగారి దగ్గర అప్పు తీసుకుని తీర్చలేకపోతున్నావు గనక నీ పెళ్ళాన్ని నాకు ఇచ్చేయాలి. ఈ నాగరాజు మీద చెయ్యెత్తిన వాడెవడో ఇంతవరకు బ్రతికి బయటపడలేదురా. ఒరే నాగరాజు, మంది మార్బలం బలం బలగం ఉన్నాయి కదా అని ఈ రోజున నువ్వు నన్ను ఏమన్నా చేయొచ్చురా. కానీ ప్రతి పేద రైతు ఒక ప్రచండ శక్తి. ఆ శక్తులన్నీ కలిసి ఒక మహాశక్తి అయి ఏదో ఒక రోజు నిన్ను అంతం చేస్తాయిరా. అయ్యా, వీడు చాలా తెగించేశాడండి. బ్రతుకుంటే లాభం లేదు. రేయ్ భూషయ్య, ఇవ్వాలే నీ చీటీ చించేసి నిన్ను నరకానికి పంపించేస్తాను రా. నీ చావు ఎలాంటిదో తెలుసా? నువ్వు కాస్త కాస్త చస్తూ చావు తప్పదని ఏడుస్తూ మా కళ్ళ ముందే నువ్వు నమ్ముకున్న భూములకు వెళ్ళిపోతావురా. నీ భార్యా పిల్లలకి నిన్ను చూసి ఏడవటానికి నీ శవం కూడా దొరకదురా. చూసబడండి. తినమ్మా. పార్వతమ్మా, మీ అన్ని నాగరాజు మనుషులు చావు బాధ ఏడ్చుకెళ్తున్నారమ్మా. అవునమ్మా, మామిడి తోట వైపు ఏడ్చుకెళ్తున్నారు. ఏం చేస్తారో ఏమో. బాబు, నీకు దండం పెడతాను, నా భర్తను రక్షించండి. ఇంతవరకు ఇక్కడ ప్రజలు నాకు చేతులెత్తి దండం పెట్టారు. నా ముందు చేతులు కట్టుకుని తల దించుకున్నారు. ఇప్పుడు మొదటిసారిగా మొనగాడిలా నా మీదకే చేయెత్తాడు నీ మొగుడు. అందుకే నీ భర్తను నీ కళ్ళదిటే పాతాళానికి తొక్కేస్తున్నా. బాబు, మేమంతా జీవితాంతం మీ కాళ్ళ దగ్గర పడి ఉన్నాం బాబు. ఆయన రక్షించండి. పార్వతి, ఆ పశువు పాదాలు పట్టుకుని బ్రతిలాడటం పొరపాటు. ఆ రాక్షసుని క్షమించమని అడగటం అవసరం. సాగుపోయే క్షణంలో కూడా నీ పొగరింక తగలేదు. ఊబిలాంటి ఈ ఊర్లో నాకు ఎదురు తిరిగిన మనిషి కథ ఎలా ముగుస్తుందో ఇప్పుడు అర్థమైందా నీకు? కష్టాల్ని నష్టాల్ని భరించి తల్లివి తండ్రివి నువ్వే మన బిడ్డల్ని పెంచాలి. అంతేకాదు పార్వతి, మన బాబుని నీతికి నిజాయితీకి రూపంగా పెంచాలి. ఆ రాక్షసుడు నాగరాజుని వాడి మనుషుల్ని అంతం చేయటానికి పెంచాలి. అవును పార్వతి, పెరిగిన బాబు కారణంగా వాళ్ళు నీ పాదాల మీద పడాలి. ప్రాణభిక్ష పెట్టమని నిన్ను వేడుకోవాలి. ఆనాడే నా ఆత్మకు శాంతి, ఆత్మకు శాంతి. పార్వతమ్మ, ఈ ఇల్లు ఈ ఇంట్లో ఉన్న సామాను నీ పొలం మొత్తం నా అప్పుకు సరిపోతాయి. ఇక నువ్వు నీ బిడ్డలు కట్టుబట్టలతో ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. అలా వెళ్ళకపోయారు మీ అందరి చీటీలు చించేసి నరకానికి పంపించేస్తాను.
పోతానురా, పోతాను. కానీ వెళ్లే ముందు నీకు ఒక మాట చెప్తాను, గుర్తుంచుకో. ఈ రోజు దిక్కు మొక్కు లేకుండా వెళ్ళిపోతున్న నేను ఏదో ఒక రోజున తప్పకుండా తిరిగి వస్తాను. నిన్ను కొట్టే శక్తివంతుడుగా, న్యాయం నిలిపే నీతివంతుడుగా నా కొడుకును తయారు చేసి తీసుకొస్తాను. వాడి ద్వారా ఆఖరి క్షణంలో నా భర్త కోరిన కోరిక నెరవేరుస్తాను. అంతేకాదు నాగరాజు, ఈ రోజు ఏ మనుషులైతే నిన్ను చూసి భయపడుతున్నారు, ఆ మనుషులంతా కలిసి నా బిడ్డ ముందు నడవగా నీ మీదకి వస్తారు. నిన్ను నీ మనుషుల్ని నాశనం చేస్తారు. ఒరేయ్, మండే గుండెతో ఆమె శక్తి లాంటి ఒక ఆడది చేసే ప్రతిజ్ఞ, ప్రతిజ్ఞ. అలాంటి శపథం చేసి ఆ దుర్మార్గుడి అంతు చూస్తానని ఆ రాత్రి వానలో దిక్కు మొక్కు లేదల్లా మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోయాను. కష్టపడి చెమటోడ్చి మిమ్మల్ని పెంచుకున్నాను. నా ఆశ నీ వల్ల తీరుతుందన్న ఆశతో బ్రతికాను. అందుకే బాబు, నువ్వు వాణ్ణి హత్య చేసి హంతకుడివి కాకూడదని నిన్ను ఆపాను. నిజమేనమ్మా, నువ్వు చెప్పింది నిజమే. కానీ పాడైపోయిన నా చెల్లెలి జీవితం బాగుపడేది ఎలాగ? పశువు నాశనం చేసిన తులసి మొక్క లాంటి మన తులసి జీవితం ఏం కావాలమ్మా? ఏం కావాలి? కొన్ని ప్రశ్నలకు జవాబు ఆ దేవుడే చెప్పాలిరా. దేవుడు కాదమ్మా, మనిషి వేసుకున్న ఏ ప్రశ్నకైనా మనిషే జవాబు చెప్పాలి. ఈ విషయంలో ఏం చేయాలో నేనే చేస్తాను, చేసి చూపిస్తాను. వాళ్ళు కనుల దాన వయారి హంస నడక దాన. పాటల తర్వాత ముందు టిఫిన్ చేయండి. రోజు ఇడ్లీనా? పండుగ రోజు కూడా పాత పెళ్ళాలి అన్నట్టు. పండుగ రోజున పాత పెళ్ళ కదా కొత్త పెళ్ళ వస్తుందా? ఊరుకో అన్నాను లేవే, కోపడతామేమిటి? ఒక్కరోజైనా పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, అల్లం జీలకర్ర అన్ని వేసి ఒక దెబ్బరొట్టి చేసి పెట్టకూడదు? ఎందుకు చేసి పెట్టకూడదు? చేసి పెట్టచ్చు. దెబ్బరొట్టు చేసినప్పుడు అల్లా నువ్వు దెబ్బరొట్లా ఉన్నావు, నువ్వు దెబ్బరొట్లా ఉన్నావు అన్నారు కదా, అందుకని చేసి పెట్టమని. సర్లేవా, ఇదిగో కనకం, చిక్కిపోయావే కనకం. అబ్బా ఉందరు, పిల్లలు లేకపోవడంతో మరి చిన్న పిల్లడు అయిపోతున్నారు మీరు. వస్తే లక్ష్మి, అదేనండి కొత్తగా పని పిల్ల పెట్టాను. పాత పని మనిషి తోటి పళ్ళకి చచ్చాను అనుకోండి, అందుకని దీన్ని పెట్టాను. నవనవలు ఆడుతూ ఉంటుంది. ఇదిగో ఈ టిఫిన్ తినేసేయండి, అది వచ్చి ప్లేట్ తీసేస్తుంది. అవతల నాకు బోల్డ్ అని పనులు. పని చూసుకో, నన్ను త్వరగా పంపించి ఈ లోపలికి ఇడ్లీ తినేస్తాను. అయ్యగారు టిఫిన్ తినేసారా? ప్లేట్ తీసేస్తారా? నువ్వు మంగ తయారు ఇది పేరు పరుచుకున్నావేటే. అబ్బా ఎంత అందంగా ఉన్నావే, అచ్చం అనకాపిల్లి పిల్లపచ్చలా ఉన్నావు. అమ్మగారు చూస్తే గొడవ అయిపోతుంది బాబు గారు. చూడకపోతే పర్వాలేదు అనమాట. మంచి రోజున సమయం చూసి చెప్తాను, అప్పుడు మనం ఇద్దరును. గొడవ అవుతుందేమోనని నాకు భయంగా ఉంది బాబు గారు. అమ్మగారు మల్లిగా గొప్ప ఛాన్స్ కొట్టేసేవరా. మంచి రోజున ముహూర్తం పెట్టేస్తా. అమ్మా, నేను నాగరాజు ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను. ఎందుకురా? తులసిని వాళ్ళ ఇంటి కూడలిగా చేసుకోమని అడగటానికి. బాబు అవునమ్మా, శీలం పోయిందన్న పేరుతో ఊరందరిలోనూ చావలేక బ్రతకూడదు నా చెల్లెలు. పాడైపోయిందంటూ 10 మంది నా చెల్లెల్ని వేలెత్తి వెక్కిరించకూడదు. అందుకే నా పగని పంతాన్ని చంపుకుని ఆ అగ్నిని నా చెల్లెలి మెళ్ళలో తాళి కట్టమని అర్థిస్తాను. బాబు అవునమ్మా, నా చెల్లెలి బతుకు బాగుపడటం కంటే నాకు కావలసిందే ఉందమ్మా. బాబు, ఒక ఆడదానిగా నా ప్రతిజ్ఞ నెరవేరాలని నా రక్తంలోని అణువణువు కోరుకుంటోంది. కానీ ఒక ఆడపిల్ల తల్లిగా దాని బ్రతుకు బాగుపడాలని నా మనసు మరీ మరీ మధుర పడుతోందిరా. ఏది ఏమైనా ఇలాంటి పరిస్థితుల్లో అతనికిచ్చి పెళ్లి చేయడమే మంచిదనిపిస్తోంది. నేను బ్రతికుంటం వల్ల అందరికీ బాధే తప్ప ఎవరికి సుఖం లేదు. ఏమిటే ఈ పిచ్చి పని? జరిగిన ఘోరానికే గుండెలు మండిపోతుంటే నువ్వు ఆత్మహత్య చేసుకుని నాకు మరింత కడుపు కోత కోస్తావా తల్లి? చెల్లెమ్మ, నీ జీవితానికి న్యాయం చేయడానికి నేను బ్రతుకున్నానని తెలుసు కూడా నువ్వు ఇంత దారుణాన్ని తలపడతావమ్మా?
శీలం చెడిన నేను ప్రాణంతో బ్రతికుండడం వల్ల అమ్మ ప్రతిజ్ఞ నెరవేరదు, నాన్నగారి ఆత్మ శాంతించదు, నా జీవితానికి ఒక మార్గము కనిపించదు. అలాంటప్పుడు నేను బ్రతికి మీ అందరినీ ఏడిపించే కంటే చచ్చి వేలు చేయడమే మంచిదన్నయ్య. నువ్వు చనిపోవడం వల్ల మాకు శాశ్వతమైన బాధే తప్ప మన సమస్య పరిష్కారం అవుతుందనుకోడు. నీ పిచ్చి తరవమ్మా. అవును తులసి, నిన్ను ఈ స్థితికి ఎవడు తీసుకొచ్చాడు? వాడితోనే నీ పెళ్లి జరిపిస్తానమ్మా. వాళ్ళ కాళ్ళు పట్టుకునైనా సరే నిన్న ఇంటి కోడలుగా చేస్తాను. వద్దన్నయ్య, నా పెళ్లి జరగదన్న బాధతో నేను చావడం లేదు. నేను బ్రతకడం వల్ల మన ఆశయం నెరవేరదనే నేను ఈ లోకాన్ని నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. నన్ను పాడు చేశాడు కదా అని నేను అతన్ని పెళ్లి చేసుకుంటే జీవితాంతం నరకం అనుభవించాలి. ఆ నరకం కంటే ఈ చావే మేలు. చెల్లె, నువ్వు బ్రతికినందువల్ల మన పగ నెరవేరదని భయపడకు. మన పగ నెరవేరుతుంది, నీ పెళ్లి జరుగుతుంది. మీ అన్నయ్య మీద నమ్మకం ఉంటే ఇక మీదట ఎప్పుడు ఇలాంటి దారుణం తలపెట్టిన నాకు మాట ఇవ్వమ్మా. బాబు, ఊరుకోవా. మరేం పర్వాలేదు. ఇదేం ప్రమాదకరమైన జ్వరం